హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతానండి. చాలా మంది ఏంటంటే అడ్వాన్స్ క్లెయిమ్స్ పెడుతున్నారు కదా. మనకి ఈ యొక్క ఈపీఎఫ్ 2026 చట్టం అమల్లోకి వచ్చింది. దీని కారణంగా పారాస్లో చేంజెస్ ఉన్నాయి కదా. నేను ఒక్కొక్క పారా గురించి మీకు క్లియర్గా ఒక్కొక్క వీడియోలో చెప్తున్నాను. లాస్ట్ వీడియోలో కూడా కొన్ని పారాస్ గురించి మీకు చెప్పాను, ఓకేనా? ఇందులో కూడా ఒక ముఖ్యమైన పారా గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండవ చూడండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. అయితే ఇక్కడ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన మీకు ఏ విధమైన సలహా కావాలన్నా, ఏ సందేహం ఉన్నా కానివ్వండి, పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ స్క్రీన్ మీద కూడా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అడ్వాన్స్ తీసుకుంటున్నారు కదా ఫామ్ 31 ద్వారా. అయితే మనకి ఈపీఎఫ్ 2026 చట్టం అమల్లోకి వచ్చింది కదా. సో దీని కారణంగా పారాస్లో చేంజెస్ వచ్చినాయి అన్నమాట. మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీరు విత్డ్రా పెట్టినప్పుడు ఏంటంటే మీకు ఎట్లాగా ఎసెన్షియల్ నీడ్స్ కింద, హౌసింగ్ రిలేటెడ్ నీడ్స్ కింద, అలాగే స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ నీడ్స్ కింద మీకు ఇట్లా ఒక 3 రకాలుగా విభజించి మీకు ఒక 70% అనేది ఈపీఎఫ్ మీ క్లెయిమ్స్ అనేవి సెటిల్ చేస్తూ ఉంది కదా. సో వీటిలో మీకు ఇల్నెస్, అలాగే ఈ యొక్క హౌసింగ్ సంబంధించిన ఎలిజిబిలిటీ అంతా కూడా మీకు లాస్ట్ వీడియో చెప్పానండి. కుదిరితే ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో, లేకపోతే ఎండ్ స్క్రీన్లో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ రోజు వచ్చేసరికి నేను ఎడ్యుకేషన్ గురించి, ఎసెన్షియల్ నీడ్లో ఎడ్యుకేషన్ గురించి మీకు క్లియర్గా చెప్పబోతాను అనమాట. ఓకే, అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్, ఇక్కడ ఈపీఎఫ్ అడ్వాన్స్ ఫర్ ఎడ్యుకేషన్, మనము అడ్వాన్స్ అనేది ఉద్యోగం చేస్తుండగా లేకపోతే ఉద్యోగం వదిలేసినా కానివ్వండి, అడ్వాన్స్ ద్వారా మనము ఈ యొక్క ఎడ్యుకేషన్ అనే ప్రారంభించుకొని పిఎఫ్ ఇతర చేసుకోవచ్చు. అది కూడా మన ఎంప్లాయర్ షేర్లో ఉన్న అమౌంట్లో ఒక 75% తీసుకోవచ్చు అనమాట. అంటే లక్షకి 75,000 తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో చదువు కోసం అని చెప్పేసి ఈపీఎఫ్ సపోర్టింగ్గా మనకి మన అకౌంట్లో ఉన్న అమౌంట్ ఒక 70% అనేది ఇక్కడ మనకి క్లెయిమ్స్ అనేవి సెటిల్ చేస్తూ ఉందన్నమాట. సో ఎడ్యుకేషన్ అంటే అది మీద అవ్వచ్చు, మీ పిల్లలది అవ్వచ్చు. సో ఎవరైనా కానీ ఎవరైనా చదువుకుంటున్నారు అంటే సో వాళ్ళ నీడ్స్, ఎడ్యుకేషన్ నీడ్స్ కింద మనము ఈ పారాయించుకొని అమౌంట్ తీసుకోవచ్చు. దీనికి మనం ఎట్లాంటి డాక్యుమెంట్ కూడా మనం ఈపీఎఫ్ఓకి సబ్మిట్ చేయాల్సిన, అంటే ప్రూఫ్ కింద. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే మన ఎంప్లాయర్ షేర్లో ఉన్న అమౌంట్లో ఒక 75% అయితే తీసుకోవచ్చు అనమాట. అయితే దీనికి మీకు ఎలిజిబిలిటీ సర్వీస్ ఎంత అంటే 12 నెలలు. ఓకేనా. సో 12 కాంట్రిబ్యూషన్స్ అనేవి మీ పిఎఫ్ ఖాతాలో క్రెడిట్ అయితే మీరు ఈ ఎడ్యుకేషన్ పారాకి అర్హులు అనమాట. ఓకేనా. కనీసం 1 సంవత్సరం పాటు సర్వీస్ ఉండాలి లాస్ట్ కంపెనీలో. అట్లయితేనే మీరు ఎడ్యుకేషన్ ద్వారా మీరు అడ్వాన్స్ తీసుకోవచ్చు అనమాట, 70% మీ ఎంప్లాయ్ షేర్లో. ఓకే, అయితే ఇది ఎన్నిసార్లు తీసుకోవచ్చు? మీ మెంబర్షిప్ అంటే మీరు ఎంతకాలం అయితే ఈపీఎఫ్ ఖాతాదారుడిగా కొనసాగుతారో, ఓకేనా, కొనసాగినంత కాలంలో మీరు ఒక 10 టైమ్స్ మాత్రమే మీ లైఫ్ టైంలో మ్యాక్సిమం ఒక 10 టైమ్స్ మాత్రమే తీసుకుంటాకి ఈ పారాయించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకే, సో లైఫ్లో మీరు ఒక 10 టైమ్స్ మాత్రమే, మ్యాక్సిమం 10 టైమ్స్ మాత్రమే మీరు ఈ పారాయించుకొని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ఎంప్లాయీ షేర్లో ఉన్న అమౌంట్లో ఒక 70% మీ సర్వీస్ అనేది 1 సంవత్సరం పాటు ఉండాలి. కంపల్సరీ సంవత్సరం చేసి ఉండాలన్నమాట. ఓకేనా. సో అలా ఉంటేనే మీరు దీనికి ఎలిజిబుల్. మీరు ఎడ్యుకేషన్ ద్వారా ఈ పారాయించుకొని మీరు అమౌంట్ తీసుకుంటాకి అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సర్వీస్ కావాలంటే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది చూడే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడవచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.